విశ్వామిత్రుని యాగ సంరక్షణము. యహ సభ చరిత కహామైగాయి ఆగిలి కదా సునహుమనలాయి. విశ్వామిత్ర మహామునిజ్ఞాని బసహి బిపిన శుభ ఆశ్రమజాని. జహ జప జగ్య జోగముని కరహి అతి మారీచ సుబాహుహి డరహి. దేకత జగ్య నిశాచర దావహి కరహి ఉపద్రవ ముని దుఃఖ పావహి. గాది తనయామన చింతావ్యాపి హరి బిను మరహీన నిశీచర పాపి. తవ మునిబరమన కిన్హా బిచార ప్రభు అవతరేహు హరణ మహీ బార. ఏహు మిస దేఖో పదజాయి కరి బినతి అను దూబాయి. జ్ఞాన బిరాగ సకల గుణ అయన సో ప్రభు మై దేకబ భరి నయాన. భవని ఈ కథను ఇంతవరకును గానము చేసి తిని తర్వాతి కథను శ్రద్ధగా వినుము. జ్ఞాని అయిన విశ్వామిత్ర మహాముని ఒక వనమునందు పవిత్రమైన ఆశ్రమున వసించుచుండెను. అచట ఆ ముని జప యోగ యజ్ఞములను ఆచరించుచుండెడివాడు. కాని మారీచి సుబాహులు అను రాక్షసు వలన ఆయనకు క్లేశములు సంభవించుచుండెను. ఆయన యజ్ఞములను చేయునప్పుడు వారు వాటిని అపవిత్రము చేయుచు ఉపద్రవములు సృష్టించుచుండిరి. ముని చాలా దుఃఖితుడగుచుండెను. ఆ శ్రీహరి సహాయం లేకుండా ఈ క్రూర రాక్షసుల బాధల నుండి బయటపడుట అసాధ్యమని తలంచెను. అతడు ఇంకను ఇట్లా ఆలోచించెను. భూభారమును తొలగించుటకై శ్రీహరి అయోధ్యలో శ్రీరామునిగా ఇప్పటికే అవతరించి ఉన్నాడు. శ్రీరాముని సహాయమున ఈ రాక్షసులను తుదముట్టింపజేయవలెను. ఈ నెపముతో అయోధ్యకు వెళ్లి ప్రభు పాద పద్మముల దర్శనమును చేసుకుందును. రాజునకు విన్నవించుకొని ఆయన అనుమతితో రామలక్ష్మణులను ఇచ్చటికి తీసుకుని వచ్చేదను. జ్ఞాన వైరాగ్య సద్గుణి నిధి అయిన ప్రభువును కన్నులారా దర్శించదను. అహో, శ్రీ రామచంద్ర భగవాను దర్శింపబోచున్న నా అదృష్టమే అదృష్టము. బహువిధి కరత మనోరథ జాత లాగే నహీ బార. కరి మజ్జన సరవు జల గయే భూపదరబార. తనలో మనోరథములు పెక్కు మెదలుచున్నను. రాక్షస సంహార మిషతో విశ్వామిత్రుడు ఏమాత్రము జాగు చేయక అయోధ్యకు బయలుదేరెను. సరయూ నదిలో స్నానమాడి రాజసభలో ప్రవేశించెను. ముని ఆగమ సునాజబరాజ మిలన గయేవు లై విప్రసమాజ. కరి దండవత మునిహి సనమాని నిజ ఆసన బైటారేన్హి ఆని. చరణ పకారే కిన్హి అతి పూజ మోసమ ఆజో ధన్య నహి దూజ. వివిధ బాతి భోజన కరవావా మునిబర హృదయ హరష అతి పావా. ముని చరణ మేలే సుతచారి రామ దేకే ముని దేహాభిసారి. భయే మగన దేకత ముఖ శోభ జను చకోర పురాణ శశిలోభ. తవ మన హరషి వచన కహారావు ముని అసకృపానహి కిన్హు కావు. ఏహి కారణ ఆగమ తుమ్హారా కహో సో కరతన లావో బారా. అసుర సమూహ సతావహి మోహి మై జాతన ఆయేవో నృపతోహి. అనుజ సమేత దేహు రఘునాథ నిశిచరబదమై హోబసనాథ. మునీశ్వరుని ఆగమును తెలుసుకుని దశరథ మహారాజు బ్రాహ్మణులతో కూడి ఎదురేగి దండ ప్రణామములను ఆచరించి స్వాగత సత్కారములతో తీసుకుని వచ్చి ఉన్నతాసమును కూర్చుండబెట్టెను. మునీశ్వరునకు అర్ఘ్యపాద్యాది పూజలను చేసి అతడు, నేడు నా జన్మ ధన్యమైనది, నా వంటి భాగ్యశాలి మరి ఒకడు ఉండడు అని అనుకొనుచు చక్కని అతిథి మర్యాదలతో ఆ మునిని సంతృప్తిపరచెను. ముని మిక్కిలి సంతుష్టుడాయెను. పిదప రాజు తన 4 కుమారులను అతడికి రప్పించెను. వారు మునికి ప్రణమిల్లిరి. రామచంద్రుని దర్శించినంతనే ముని తనను తాను మర్చిపోయాను. చంద్రుని గాంచిన చకోరము వలె శ్రీరాముని సౌందర్యమునకు ఆయన ముగ్ధుడాయెను. రాజు మిక్కిలి సంతోషంతో ఇట్లనెను, మునీశ్వర, దయతో మీరు ఇచ్చటికి వచ్చి మమ్ము అనుగ్రహించితిరి. ఇదివరలో ఈ విధముగా మీ కృప మాపై ప్రసరింపలేదు. నేడు మీ ఆగమమునకు కారణమేమి? దయతో తెలుపుడు. మీ ఆజ్ఞను తత్క్షణమే శిరసావహించెదను. అందులకు ముని ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, రాక్షసులు నన్ను మిక్కిలి బాధల పాలు చేయుచున్నారు. కావున మీ సహాయం నర్తించుటకై వచ్చి తిని రామ లక్ష్మణులను నా వెంట పంపుము. వారి సహాయమున రాక్షసులను నిర్మూలించి నేను రక్షణ పొందగలను. ఇదియే నా రాకకు కారణము. దేహోపమన హర్షిత తజహో మోహ అజ్ఞాన. ధర్మ సుజస ప్రభు తుంహాకౌ ఈన్హా కహ అతి కళ్యాణ.
రాజా, మోహము అజ్ఞానము వదిలి ప్రసన్నచిత్తుడివై వారిని నాకు అప్పగింపుము. దాని వలన ధర్మము, సత్కీర్తి, ప్రతిష్టలు నీకు ప్రాప్తించును. వారికి పరమ శ్రేయోలాభములు కలుగును. సుని రాజా అతి ప్రియభాని హృదయ కంపముఖ తుతి కుములాని చౌదేపని పాయేవో సుసచారి విప్రవచన నహి కహేహు విచారి మాగహు భూమి దేనూదన కోశ సర్బస దేవు అజు సహరోస దేహ ప్రాణతే ప్రియాకచునాహి సోముని దేవు నిమిష ఏకమాహి सबसुत प्रिय मोह प्राण कीनाये रामदेता नहीं बनये गोसाये कह निशिचर अति घोर कठोरा कह सुंदर सुत परम किशोरा सुनि नृप गिरा प्रेम रससाने हृदय हर्ष माना मुनि ज्ञानी तब विशिष्ट बहुविधि समुझावा नृप संदेह नासा कह पावा अति अदर दो तनय बुलाए हृदय लाए बहु बाती सिखाए मेरे प्राणनाथ सुत दो तुम्हा मुनि పీత ఆననహి కోవు. మునీశ్వరుని పలుకులు రాజునకు మిక్కిలి అప్రియములాయెను. ఆయన హృదయము కంపించెను, ముఖము వెలవెలబోయెను. అప్పుడు అతడు దుఃఖావేశముతో ఇట్లనెను, బ్రాహ్మణుడా, ఈ 4 కుమారులు నాకు వృద్ధావస్థ ఎందు కలిగిరి. మీరు ఇట్లు కోరుకునుట సముచితము కాదు. మునీశ్వర, భూములు, గోవులు, ధనధాన్యములు, సంపదలు మొదలగు వానిని కోరుకొనుడు. వాటిని సంతోషముతో ఇయ్యగలను. ఎవరికైనాను దేహ ప్రాణముల కన్నా ప్రియమైనది ఏదీను లేదు. వాటిని కూడా ఈ క్షణమే ఇయ్యగలను. నా కుమారులందరూ నాకు బహిప్రాణములు. ఎట్టి పరిస్థితుల్లోనైనను శ్రీరాముని వదిలి ఉండలేను. అతి భయంకరములైన ఆ రాక్షసులెక్కడా? మిక్కిలి సుకుమారులైన నా చిన్నారులెక్కడా? రాజు యొక్క ప్రేమరససిక్తములైన వచనములను విని రాముని ఎడ ఆయనకు గల ప్రేమకు ముని ఎంతో ముగ్ధుడాయెను. పిమ్మట వశిష్ఠుడు రాజునకు తగు విధముగా నచ్చజెప్పి ఆయన భయ సందేహములను దూరము చేసెను. అంతటా దశరథుడు ప్రేమతో తన 2 కుమారులను దగ్గరకు తీసుకుని హృదయమునకు హత్తుకొని అనేక విధములుగా ఉపదేశ వచనములు పలికెను. పిమ్మట ఆయన మునితో ఇట్లనెను, స్వామి, ఈ నా కుమారులు నాకు పంచప్రాణములు. ఇప్పుడు మీరే వారికి తండ్రి, గురువు, సంరక్షకులు. సోపే భూప ఋషి సుత బహువిధ దేయి అశీస జననీ భవన గయే ప్రభు చలే నాయే పదశీస. తర్వాత రాజు తన కుమారులను పెక్కు రీతులు ఆశీర్వదించి వారిని ఋషీశ్వరునకు అప్పగించెను. రామలక్ష్మణులు తల్లుల కడకు వెళ్ళి పాదాభివందములను ఆచరించి వారి ఆశీస్సులను గైకొనిరి. పురుషసింహ దోవూబీర హర్షి చలే ముని భయహరణ కృపాసింధుమతి ధీర అఖిల విశ్వ కారణకరణ. కృపాసాగరములు, మహాధీరులు, చరాచరాత్మక సృష్టికి కారణభూతులైన ఆ పురుష సింహములకు రామలక్ష్మణులు విశ్వామిత్రుని భయ విముక్తునిగా చేయుటకు ప్రసన్న మనస్కులై బయలుదేరి. అరుణ నయన ఉర బాహు బిశాల నేల జలజ తను శ్యామతమాల కటిపట పీత కసేబర బాధ రుచిర చాప సాయక దహూహాద శ్యామ గౌర సుందర దోవుబాయి విశ్వామిత్ర మహానిధి పాయి ప్రభు బ్రహ్మణ్యాదేవమై జానా మోహినితి పిత తజేవు భగవాన చలే జాత ముని దీన్హాదికాయి సుని తడాకా క్రోధకరిధాయి ఏకహి బాణ ప్రాణ హరిలేన్హా దీన జానీ తేహి నిజపద దీన్హా तब ऋषि निज नाद ही जिया चिन्हे विद्यानिधि कहो विद्या दीन्हे जाते लागन चोदा पिपासा అతులిత బలతను తేజ ప్రకాశ. అరుణ కమల నయనుడు, విశాల వక్షుడు, ఆయానబాహుడు, నీలోత్పల తమాల సదృశ శ్యామల గాత్రుడైన శ్రీరామచంద్రుడు పీతాంబరధారి అయి చేతులేందు ధనుర్బాణములతో భుజమున తూణీరముతో శోభిల్లుచుండెను. శ్యామ ఘోర వర్ణ శోభితులైన ఆ సోదరులిరువురును అత్యంత సుందరులు. ఇరువురితో కూడి వెళ్ళుచున్న విశ్వామిత్రుడు ఆ మూల్య ధనరాశులను పొందినట్లు సంతోషించెను. ఆయన తన మనస్సులో ఇట్లనుకొనెను, ప్రభువు నిజముగా భక్తపరాధీనుడు, బ్రాహ్మణుని ప్రియుడని తెలుసుకుంటుని నా కొరకై తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చెను. మార్గమధ్యమున తాటకి అను రాక్షసి వీరి అలికిడిని విని కోపముతో వీరిపై విరుచుకునిబడెను. ఆమెను ముని వీరికి చూపెను. అంతటా రాముడు ఒకే బాణముతో ఆమెను తుదముట్టించి కనికరముతో పరమధామమునకు చేర్చెను.
దీని ద్వారా రామచంద్ర ప్రభు సాక్షాత్తుగా పరమేశ్వరుడే అని ముని తన అంతరంగమున ఎరింగెను. ప్రభువు విజ్ఞాన నిధి అని తెలుసుకున్నప్పటికీ విశ్వామిత్రుడు మిక్కిలి హర్షముతో వారికి బల అతి బల అను మంత్రములను ఉపదేశించెను. దాని వలన క్షుత్పిపాసా బాధలు వారిని దరిచేరవు. పైగా అవి వారికి బలమును శక్తిని కూర్చును. ఆయుధ సర్ప సమర్పికై ప్రభు నిజ ఆశ్రమాని కందమూల ఫల భోజన దీన్హా భగతి హితజాని. మునీశ్వరుడు తన అస్త్రశస్త్రములను అన్నింటినీ వారికి సమర్పించి వారిని తన ఆశ్రమమునకు తీసుకుని వచ్చెను. పరమహితులైన రామలక్ష్మణులకు అత్యంత శ్రద్ధ ఆదరములతో కందమూల ఫలముల విందును నర్చెను. प्रातः मुनिसन रघुराये निर्भय यज्ञ करहो तुम्हा जाये होम करण लागे मुनि झारे आप रहे मख की रखवारे सुनि मारे च निशाचर क्रोहे लई सहाया धावा मुनि द्रोहे बिनुफर बान राम तेहि मारा सत भोजनगा साकर पारा पावकसर सबाहु पुनि मारा अनुज निशाचर कटक सगार मारे असुर द्विज निर्भयकारी अस्तुति करहे देवमुनि झारे तह पुनि कचकु दिवस रघुराया रहे किन्हा विप्रणः परदाया भगति हेतु बहु कदा पुराना कहे विप्र यद्यपि प्रभु जाना तब मुनि सादर कहा बुझाए चरित एक प्रभु देखिया जाए धनुष यज्ञ सुनि रघुकुलनादा हर्ष चले मुनि बर के सादा आश्रम एका दिग मगमाहे जग मृग जीव जंतु तहनाहे पूजा मुनि शिला प्रभु देखे सकल कदा मुनि कहा విశేషే. ప్రాతకాలమున శ్రీరాముడు మునీశ్వరునితో యజ్ఞమును నిర్భయముగా ఆరంభింపుడని పలికెను. మునీశ్వరులతో కూడా విశ్వామిత్రుడు యజ్ఞారంభము గావించెను. సోదరులు ఇరువురును యజ్ఞ రక్షకులై నిలిచిరి. స్వాహ అను శబ్దములు చెవిని బడినంతనే మునులకు విరోధములైన మారీచి స్వభావులు తమ పరివారముతో విజృంభించిరి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై పూనుకొనిరి. శ్రీరాముడు ఫలకము లేని ఒకే ఒక్క బాణముతో మారీచుని శతయోజనముల కావల సముద్ర తీరమున పడినట్లు కొట్టెను. ఆగ్నేయాస్త్రముతో సుబాహును వధించెను. లక్ష్మణుడు రాక్షస సైన్యములను పూర్తిగా రూపుమాపెను. ఈ విధముగా రామ లక్ష్మణుల సంరక్షణలో యజ్ఞము నిర్విఘ్నముగా ముగిసెను. వారు మునులను బహిరహితులనుగా చేసిరి. దేవతలు విశ్వామిత్రాది మునులు వారిని ప్రస్తుతించిరి. లక్ష్మణ సహితుడైన శ్రీ రఘునాథుడు వారిని అనుగ్రహించుచు అతట కొంతకాలం ఉండెను. రాముడు అన్నింటినీ ఎరిగినవాడే అయినప్పటికీ విశ్వామిత్రుడు భక్తి పరవశుడై వారికి పెక్కు పురాణ గాథలను వినిపించెను. పిదప విశ్వామిత్ర మహర్షి సాదరముగా ఇట్లు పలికెను. ప్రభు, ఒక ధనుర్యజ్ఞ మహోత్సవమును తిలకింతుము రండు. ఆ మాటలు వినగానే రఘునాథుడు సలక్ష్మణుడై ఆయన వెంట సంతోషంతో బయలుదేరాను. మార్గ మధ్యమున వారు పశుపక్షాదులు ఏ ఇతర ప్రాణులు లేని ఒక ఆశ్రమమును చూచిరి. అచ్చట ఒక రాయి మాత్రము పడి ఉండెను. శ్రీరాముడు దాని గురించి అడిగెను. ముని ఆ కథను సవిస్తారముగా తెలిపెను. ఓం స్వస్తి.